ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 11వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు మరి 10 నెలలు, ఈ సంవత్సరంలో 10 నెలలు ఎంతగానో ఆయన కాపాడి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి మరి 11వ నెలలో మరి 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి నెలంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించును గాక. మోషే నాయకత్వం తర్వాత యెహోషువకి దేవుడిచ్చినప్పుడు మరి దేవుడు అంటే మోషే తర్వాత నాయకత్వం యెహోషువ ఇచ్చినప్పుడు, యెహోషువ నాయకత్వం చేస్తున్నప్పుడు మరి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. నీవు నడిచిన మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడే ఉంటానని. ఈరోజు ఈ 1వ తారీఖు మొదలుకుని మరి ఈ నెలంతా కూడా ప్రభు మనకి తోడుగా ఉండి ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, అలాగే చేతి పనుల్లోనూ, చదువు విషయంలోనూ, మరి సేవా పరిచర్య విషయంలోనూ, అన్ని విషయాల్లో కూడా ప్రభు తోడుగా నడిపిస్తాడు. ఎందుకంటే నీవు నడుచు మార్గమంతలో, నీ మార్గమంతట్లో కూడా మరి నిన్ను కాపాడి ఆయన దూతలు నీకు కావలి ఉంచిందని కీర్తన గ్రంథం 91వ కీర్తనలో మనం చదువుతామండి. కాబట్టి ఆయన మనకి నెలంతా కూడా తోడుగా ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆయన కాపాడే దేవుడు. కాబట్టి మన అన్ని విషయాలు కూడా ఆయన మనకి తోడుగా నడిపిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినాయన. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి ప్రభా నాయకుల, అధికారులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. ప్రభా సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆయన ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి. ప్రభా యవన బిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నేను యవనస్తులందరినీ కూడా ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి. వారి చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతైన మార్గంలో వాళ్ళు నడుచుకుని కృప దయచేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. చదువుకొని ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తాం. బాబు నీకు వందలు తండ్రి. గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి చక్కగా చదువుకుని ప్రయోజకులు అవడం కృప దయచేయండి తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. మా దేశ పాడి పండినంత కూడా మీరు ఆశను దీవించండి. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారము దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. ప్రభా గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండలి వారు దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకులు, సేవకురాండులు, ప్రభావిక సంఘం, పరిచర్య బిడ్డలందరినీ కూడా దీవించినాను. ఈ దినమంతను విశేషమైన కృపతో మమ్మల్ని నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.